తెలంగాణ సీఎం ఎవరన్నా? కేసీఆర్ కావాలి. కేసీఆర్. అవును, ఫిక్సా? ఫిక్సే మరి. ఓకే, ఏ గ్యారంటీ మీరు చెప్తున్నారు? ఏ గ్యారంటీ అయినా ఓకే కేసీఆర్ అమ్మా. ఓకే, జనాలకు ఉచితాలు అవసరమా అన్న? ఉచిత పథకాలు ఉచితాలు అంటే ఇప్పుడు కేసీఆర్ షాదీ ముబారక్ చేసిండు. పెళ్లి చేయాలంటే అది ఒక బరువు కదమ్మా. ఇప్పుడు పెళ్లి చేయాలంటే బరువు ఉంది కదా. ఓ ₹1,00,000 ఇస్తే గరిబోడు చేసుకుంటాడా? మనోడు ఇచ్చిండు కదా బంగారం. ఇచ్చిండా? ఎవరు? మన రేవంత్ అనే ఇచ్చిండా? మళ్ళీ ఇండ్లు కట్టించిండు కదా, ఫ్రీగా కట్టించిండు కదా. మళ్ళీ మనోడు కట్టిండా? కట్టలేడు కదా. అట్లా ప్రజలకు ఉచితాలు అవసరం. ఉచితాలు అంటే కొన్ని అవసరం అమ్మా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు, ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నీకు బుక్ ఉందమ్మా, నీకు బుక్ ఉంది, నువ్వు బుక్ చేసుకుంటే 25 రోజులకు వస్తుందంట. 25 రోజులకు వస్తే నువ్వు ఏం తింటావు చెప్పు? నువ్వు భార్య పిల్లలు ఏం తింటారు? నేనేమంటా అంటే బుక్ ఉంది, ఈ బుక్ తీసుకొని సప్లయర్ లేరు, సిలిండర్ తీసుకొని బుక్ తీసుకొని ఆఫీస్కి పోతే ఆఫీస్ వాడు స్టాంప్ పెట్టి ఇచ్చేసేయాలి స్పాట్లో. మనకి ఇంటి సిలిండర్ షార్టేజ్ లేదు, కమర్షియల్ సిలిండర్ షార్టేజ్. పబ్లిక్ని చూస్తే వరించి 3-3 వేలకు అమ్ముకుంటున్నారు వీళ్ళు, అమ్ముతున్నారు. అర్థమైందా? ఇది కదా పథకం. ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్సులు ఏం రా, మొగోళ్ళు ఓటేయలేదా? మొగోళ్ళు వేసారు కదా, చిన్నపిల్లలు ఓటేసారు కదా, అందరికి పెట్టు మళ్ళీ పెడితే కదా. అంతేనా? ఓకే, రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక మాట ఏం చెప్పినట్టే అన్న, ఇల్లులు కూలుస్తాం, డెవలప్మెంట్ జరగాలంటే తప్పదు అని అన్నారు. మీరు వద్దంటే ఆపేస్తాం మరి డెవలప్మెంట్ అన్నారు. ఇప్పుడు ఆయన సో మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఆయన సుందర్కాండ అని మూసిదని క్లియర్ చేస్తున్నాడు. అక్కడ ఎప్పటి నుంచో కట్టుకున్న అపార్ట్మెంట్ కూలగొడుతున్నాడు. చాలా మంది నీకు తెలుసు కదమ్మా, అల్లులు పెడుతున్నారు, కోట్లు పెట్టి కట్టుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సుందరీకరణ చేయమను. ఫస్ట్ ఆయన గ్లాస్తోని నీళ్ళు తాగమను, అందులో తాగినాక నువ్వు ఏమైనా కూలగొట్టుకో, నమ్ముతాం మేము. అర్థమైందమ్మా? మూసినదిని సుందరకాండ చేస్తావు, తాగే నీళ్ళు చేస్తావు, ట్యాంక్ బండ్ నీళ్ళు తాగే నీళ్ళు చెయ్యి, నువ్వు అప్పుడు ఏమైనా చేసుకో. ఇప్పుడు కేసీఆర్ నీళ్ళని శుభ్రం చేసి ఆ నీళ్ళు తాగి అప్పుడు నువ్వు కూలగొట్టుకో, ఇక మేమేమన్నాం. అంతేనమ్మా, అంతే కదా. బస్ ఇప్పుడు గ్యాస్ కింద లొల్లి ఉంది, ఎవడు పట్టించుకోడు. పెట్రోల్ కింద లొల్లి ఉంది, పట్టించుకోడు. మనకు పెట్రోల్ ఎంతకు వస్తుంది? ఎంతకు వస్తుందమ్మా? 20 రూపాయలకు వస్తుంది మాట, 20-30 రూపాయలకు వస్తుంది. ఈ సెంట్రల్లో ఆయన 35 రూపాయలు తీసుకుంటాడు లీటర్కు, ఈయన 40 రూపాయలు తీసుకుంటాడు. మనకు 110 అవుతుంది. ఇప్పుడు కనీసం వైన్స్లా తీసుకుంటారు, ట్యాక్సులు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. ఈ యొక్క పెట్రోల్ తీసుకుంటే గరిబోడు బతకడా? అప్పుడు ఎంత? గరిబోనికి 60 రూపాయలు లీటర్ అవుతుంది కదమ్మా. అంతేనా? మళ్ళీ ఏంటి ప్రాబ్లం? ఈ ఒక్క పెట్రోల్లోనే ఖాళీ పెట్రోల్లోనే ఈ కమిషన్ నాకు వద్దు పోయి అని కేంద్రం మాట్లాడుకొని, ఈయన మాట్లాడుకొని, బస్ ఈ పెట్రోల్ మాకు వద్దు, డీజిల్ వద్దు అన్నాను. మనిషికి 30 రూపాయలు కదా, 60 రూపాయలే కదా లీటర్. అంతేనా కదా? అంతేనా? ఇంకేమన్నా? ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండమ్మా, తిన్నారు, అందరు తిన్నారు. కేసీఆర్ తిన్నాడు, నేను కాదంటలేను, కానీ పనులు చేసిండు కదా అమ్మ. అట్లా కిట్ ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, విన్నావా? షాదీ ముబారక్ ఇచ్చిండు, మొత్తం మంచిగానే చేసిండు. ఈయన వచ్చైతే ఏం చేయలే. 6 గ్యారెంటీలు అన్నాడు, ఫ్రీ బస్ తప్పితే ఏమీ లేదు. ఆ ఫ్రీ బస్ కూడా ఆర్టీసీ వాళ్ళకు బొక్క పెడుతున్నాడు. ఇప్పుడు 2000 ఏవి బ్యాటరీ బండ్లు వస్తున్నాయి అంట ఆ బస్సులు. ఆ బ్యాటరీలో వస్తే ఆర్టీసీ వాడు తీసుకుంటుండా, ప్రైవేట్ వాడు తీసుకొని పెడుతుండా, ఆర్టీసీ అని ఆస్తులు అమ్ముకుందామన్నా? ఏంది కథ? అంతేనా? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళే డిపార్ట్మెంట్ అమ్మా. ఇప్పుడు నీది ఆర్టీసీ అనుకుందాం, నువ్వు పెద్ద అనుకుందాం, లేదా మేము అందరం కలిసి నీకు పెట్టుకుంటాం. నువ్వేం చేస్తావు? అది డెవలప్మెంట్కి ఇచ్చుకుంటావు. మామూలు కోట్ల జాగా కదమ్మా. ఇప్పుడు కుక్కడపల్లి డిపో ఉంది, అది కోట్ల జాగనా కదా? ఆ కోట్ల జాగాని నువ్వేం చేస్తావు? అందరు నేను ఎన్నుకున్నారనుకో, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటావు. డెవలప్మెంట్ కూడా పెద్ద కట్టేసి పైన కమర్షియల్ ఆఫీస్కి ఇచ్చుకుంటావు. నీకు కిరాయిలు వస్తాయి, ఆ కిరాయిలతో నువ్వు డెవలప్మెంట్ కట్టుకుంటావు, నీది నీకు ఉంటుంది కదా. విన్నావా? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి నువ్వు పైసలు ఇస్తున్నాడు ఏమన్నా? ఆర్టీసీ వాళ్ళు ఎంత పరిశాన్ అవుతున్నారమ్మా. ఈ ట్రాఫిక్లో నడపాలంటే ఇబ్బందా కదా? వాళ్ళ సంగతి చూస్తున్నా ఏమన్నా? ఎవరికారు స్వార్థం. ఏదో గూల కొడతామంటాడు, హైడ్రా అంటాడు, గీడ్రా అంటాడు. ఏం పాడుపడ్డది? ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు హైడ్రా లేదు, ఎంసీహెచ్ ఇచ్చేటప్పుడు హైడ్రా లేదు. మన కరెంటు బిల్లు, నల్ల బిల్లు ఎట్లా ఇస్తారు చెప్పు? ఇప్పుడు వాళ్ళు కట్టుకొని 10 ఏళ్ళు అయినాక, విన్నావా? వాళ్ళు కట్టుకొని 10 సంవత్సరానికి ఇప్పుడు కూలగొడుతుంటే ఏందన్నట్టు? అంటే నువ్వు ఏమో చేస్తున్నావు కదా. అంతేనా? ఇప్పుడు ఏది దుర్గం చెరువు ఉంది, దుర్గం చెరువులో మేము ఈత కొట్టేవారం. ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు దుర్గం చెరువు ఈత కొట్టేవాళ్ళం. అది 84 ఎకరాలు లెక్క. ఇప్పుడు 34 ఎకరాలు. 50 ఎకరాలు ఎక్కడ పోయింది? ఇప్పుడు దుర్గం చెరువు మధ్యలో సెంటర్ పాయింట్ పెట్టి మొత్తం కొట్టాయి. ఐటీ వస్తుంది, ఇన్నర్వీడ్ మాల్ వస్తుంది, ఇంకేమేమి వస్తాయి. కొట్టు, దమ్ముంటాయి, కొట్టినాక నువ్వు మాట్లాడు. ఏమో గరీబోళ్ళను పట్టుకొని ఆగం అది బతక అసలు. చల్ బెస్ట్ రైటా, ఏం పర్వాలేదు.